హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ బసవ కళ్యాణం వెళ్తున్నాము. సో ఇది మీరు చూస్తున్నారు బసవ కళ్యాణం ఎంట్రెన్స్ తోరణం. సో ఈ ఎంట్రెన్స్ తోరణం నుండి మేము ఇంకా టౌన్లోకి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ విధంగా మా బాబు, మేము, నైబర్స్, ఫ్రెండ్స్ అందరము ఈ విధంగా వెళ్తున్నాము. మొత్తం బసవ కళ్యాణం టౌన్లో 11 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో బసవ కళ్యాణం పేరు పైన ప్రతిదీ కూడా ట్రస్ట్ కావచ్చు, పబ్లిక్ గార్డెన్ కావచ్చు, ప్రతిదీ కూడా బసవ కళ్యాణం పేరు పైన ఉన్నాయి. సో ఇక్కడ బసవ కళ్యాణం స్టాచ్యూ ఉంది. ఈయన పేరు మీద అన్నీ ఉన్నాయి. కొంచెం నాకు ఇంకా హిస్టరీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు, తెలుసుకోవాలి. లేవే నాన్నలే. సో ఈ విధంగా మేము ఇంకా మళ్ళీ టౌన్లోకి వెళ్తున్నాము. స్టాచ్యూ చూడాల్సిన కోసం ఒక టౌన్లో ఏమున్నాయి, టెంపుల్స్ ఉన్నాయి అనేసి ఇంకా టౌన్లోకి వెళ్తున్నాం. సో అది అయిపోయింది. రిటర్న్ స్టాచ్యూకి వచ్చేసినాం. సో ఈ విధంగా స్టాచ్యూ ఉంది. అప్పటికి లేట్ అయిపోయింది, లైట్స్ పడ్డాయి. వేస్తున్నాం కనబడుతుంది. స్టాచ్యూకి వచ్చేసినాం. చాలా బాగుంది చూడడానికి. నేను పిల్లలు హాయిగా ఈవినింగ్ టైంలో చల్లటి వెదరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. స్టాచ్యూ చాలా బాగుంది. కర్ణాటక ప్లేస్ ఇది. చూడండి ఎంత బాగుందో, లైటింగ్లో ఎంత బాగుందో. ఇప్పటిదాకా పిల్లలు అందరూ చూసారు. ఎందుకంటే చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు చూడడానికి. బాగుంది. సో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే బసవ కళ్యాణం టౌన్లోకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ వాళ్ళకి దొరికిపోయినాము. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనేసి. సారీ, మిస్టేక్ అయిపోయింది. జస్ట్ 5 minutes బిఫోర్ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అడ్రస్ తెలుసుకున్నాం సీట్ బెల్ట్ తీసి. ఆ లోపే మళ్ళీ కొద్ది దూరమే కదా అని అనుకున్నారు మా వారు, తీసేశారు. అప్పటికే కథం బుక్ అయిపోయింది. 500 బుక్క. ఏదోలా ఫీలింగ్ అనిపించింది. సో మొత్తం పైన అయితే బసవ కళ్యాణం స్టాచ్యూకి వచ్చేసినాము. ఇప్పుడు నేను బసవ కళ్యాణం స్టాచ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఎంతమంది గురువులు ఉన్నారో ఇక్కడ. లైటింగ్ తోటి అందంగా కనబడుతుంది. కళ్యాణం స్టాచ్యూ.